అవకాశం ఉంది మనకి. సో నెక్స్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్. ఈ చాలా మటుకు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, కానీ డాక్టర్స్ స్కేర్సిటీ వల్ల, స్టాఫ్ స్కేర్సిటీ వల్ల 24 hours వైద్య సదుపాయాలు లేకుండా ఉన్నాయి. అందుకే దీనికోసం మనం మ్యాన్ పవర్ ఏం సజెస్ట్ చేస్తున్నామంటే 3 doctors పర్ పిహెచ్సి. అందులో మార్నింగ్ టైం 2 doctors ఉంటారు, నైట్ ఒక డాక్టర్ ఉంటారు. మార్నింగ్ టైం ప్రిఫరబుల్లీ ఒక ఫీమేల్ డాక్టర్, ఒక మేల్ డాక్టర్ ఉంటే మంచిది. అండ్ 3 స్టాఫ్ నర్సులు ఉంటారు. ఇందులో 2 డే షిఫ్ట్లో ఉంటారు, ఒక నైట్ షిఫ్ట్లో ఉంటారు. దాని చుట్టూల దాని కాంపౌండ్లోనే డాక్టర్స్కి, స్టాఫ్కి క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేయాలి. కానీ డాక్టర్స్, స్టాఫ్ వచ్చి గ్రామాల్లో ఉండాలి అని అంటే వాళ్ళ పిల్లలకి కూడా మంచి ఎడ్యుకేషన్ దొరకాలి. చాలా మంది ఎందుకు ఉండరు, టీచర్స్ అయినా, డాక్టర్స్ అయినా, ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వై దే డోంట్ స్టే ఇన్ ద విలేజ్? ఎందుకు ఉండరు? వాళ్ళకి ఒక కాంక్రీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ పిల్లలకి దొరకట్లేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఏ ఊరికైనా వెళ్తారు? వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఉంది, కేంద్రీయ విద్యాలయాన్ని. అది ఆన్ పార్ విత్ ద కార్పొరేట్ స్కూల్లో కంటే స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కేంద్రీయ విద్యాలయాల్లో ఉంటాయి. అలాంటి కాన్సెప్టే మన స్టేట్ స్కూల్స్ కూడా చేయగలిగితే ఎడ్యుకేషన్ కోసం ఇలాంటి డాక్టర్స్ అయినా, స్టాఫ్స్ అయినా, వేరే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా వాళ్ళు సిటీస్లో వెళ్ళడానికి అట్లా ఆత్రపడరు. ఎందుకంటే అది మనం క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి. అండ్ దెన్ ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎవరైతే 3 ఉన్నారో వాళ్ళకి ఆ పిహెచ్సి కింద ఉన్న విలేజెస్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, సబ్ సెంటర్స్ అన్ని డివైడెడ్ బై 3 చేస్తారనమాట. అంటే ఒక్క డాక్టర్కి 1/3 ఆఫ్ విలేజ్, 1/3 ఆఫ్ సబ్ సెంటర్ అండ్ 1/3 ఆఫ్ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు మానిటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏఎన్ఎంస్, ల్యాబ్ టెక్నీషియన్స్, జిఎన్ఎంస్, 108 స్టాఫ్, మలేరియా స్టాఫ్, 104 స్టాఫ్ ఎక్సెట్రా ఏదైతే స్టాఫ్ ఉందో వాళ్ళందరూ పిహెచ్సి కిందికే రావాలి. అండ్ వీళ్ళంతా ఏంటి అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గంలో ఉన్న 200 bedded హాస్పిటల్కి వీళ్ళు ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండాలి. అంటే వీళ్ళు చూస్తున్న పేషెంట్స్కి ఏదైనా ఇంకా ఎక్కువ వైద్య సదుపాయం కావాలి అంటే వీళ్ళు వెంటనే రిఫర్ చేయడానికి అవకాశం ఉండాలి. అలాగే అంబులెన్స్ సర్వీసెస్ ఏవైతే చాలా మంది రోడ్ హైవేస్లో ఏం జరుగుతుంది? ట్రామా జరుగుతుంది, ఒక అంబులెన్స్ వచ్చేసరికి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఇలాంటి ఒక జిపిఎస్ అనుసంధానంతో ఉన్న అంబులెన్స్ సర్వీసెస్, మనం ఉన్న అంబులెన్స్ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయగలిగితే మనం ఈ ఎమర్జెన్సీ కండిషన్స్లో ఉన్న పేషెంట్స్ని ఇంకా చాలా మంది ప్రాణాలని మనం కాపాడుకోవచ్చు. అలాగే 5th రికమెండేషన్ ఏంటి అని అంటే ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, ప్రతి నియోజకవర్గానికి ఒక 200 bed సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రపోజ్ చేస్తున్నాము. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ హైదరాబాద్లో ఉన్న టాప్ కార్పొరేట్ హాస్పిటల్ బ్లూ ప్రింట్ ఏదైతే ఉంటుందో, అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ అపోలో, యశోదో ఎక్సెట్రా వాట్ ఎవర్ కార్పొరేట్ హాస్పిటల్, వాళ్ళు ఒక హాస్పిటల్ పెట్టాలంటే వాళ్ళు ఏవేవి చెక్ లిస్ట్ ఉంటుంది కదా, ఇలా ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఆ బ్లూ ప్రింట్ ఉండాలి, దానికి ఎంత ఖర్చు ఉండాలి, దానిపైన ఆన్ పార్ విత్ కార్పొరేట్ దాంతో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉండాలి అనేది ప్రపోజ్ చేస్తున్నాము. ఇందులో 13 డిపార్ట్మెంట్స్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ ఉంటుంది. ఇందులో 13 డాక్టర్స్ ఉంటారు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్. వీళ్ళకి సంవత్సరానికి అయ్యే జీతాల ఖర్చు 6 కోట్లు. తర్వాత 31 స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు, వీళ్ళకి సంవత్సరానికి అయ్యే జీతం ఖర్చు 6 కోట్లు. అలాగే 143 డ్యూటీ డాక్టర్స్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉంటారు, 3 షిఫ్ట్స్లో పనిచేస్తారు, వీళ్ళకు సంవత్సరానికి అయ్యే ఖర్చు 9 కోట్లు జీతం. అలాగే 212 స్టాఫ్ నర్సెస్ 3 షిఫ్ట్స్లో పనిచేస్తారు, 14 crore శాలరీ. 21 types ఆఫ్ ఎక్విప్మెంట్ అంటే మెడికల్ ఎక్విప్మెంట్ అంటాం కదా, సిటీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, మనకు ఏవేవైతే అవసరమో డయాగ్నోసిస్కి, దాంతోపాటు 415 యూనిట్స్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్, దీనికి 83 కోట్లు అవసరం. ఇది మాత్రం 1 time ఇన్వెస్ట్మెంట్. తర్వాత 9 types ఆఫ్ పారామెడికల్ స్టాఫ్ సర్వీసెస్ ఉంటారు, అంటే మీకు శానిటేషన్, క్లీనింగ్ చేసేవాళ్ళు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఇలా పారామెడికల్ స్టాఫ్ ఏమైతే ఉంటారో వాళ్ళ శాలరీస్ 7 crores per year. అలాగే కన్జ్యూమబుల్స్ అంటే గ్లౌజెస్, ఇంజెక్షన్స్, స్పిరిట్, బెటడిన్ ఇలాంటివి ఉంటాయి కదా, ఈ కన్జ్యూమబుల్స్కి అయ్యే ఖర్చు 14 కోట్లు. అలాగే ఈ హాస్పిటల్ ఎలా ఉండాలి అని అంటే 1.5 lakh, 1,50,000 square feet ఏరియాలో బిల్డ్ అయి ఉండాలి. దీనికి అయ్యే ఖర్చు 80 కోట్లు. ఇది కూడా 1 time ఇన్వెస్ట్మెంటే. నార్మల్గా గవర్నమెంట్ ప్రపోజ్ చేసేది 130 crores, కాకపోతే అది కరెక్ట్గా మనం వితౌట్ ఎనీ కరప్షన్ ఆర్ ఎనీ లీకేజ్ ఆఫ్ ఫండ్స్ కరెక్ట్గా చేయగలిగితే 80 crores అయిపోతుంది. అండ్ 6th రికమెండేషన్ ఈజ్ 100, అది లాస్ట్లో ఉంది, సమ్మరైజ్. సో ఒక్క నియోజకవర్గానికి కట్టాల్సిన హాస్పిటల్ ఖర్చు
It is 80 crores and 119 constituencies into 80 will be the total budget. I will summarize in the last. So sixth recommendation is already 4 medical colleges మనకి మంచి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఉస్మానియా, గాంధీ, కాకతీయ, ఆదిలాబాద్ ఇలాంటివి. దాంతోపాటు ఇప్పుడు ప్రపోజ్ చేసిన 22 మెడికల్ కాలేజెస్. యాక్చువల్లీ ఇప్పుడు ఆల్రెడీ ప్రపోజ్డ్ అయింది కాబట్టి వీ కెనాట్ డూ ఎనీథింగ్, బట్ థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ గుడ్. ఒకవేళ అన్ని రిసోర్సెస్ ఒకటే దగ్గర పూల్ చేసి ఉస్మానియా, గాంధీ, కాకతీయ లాంటి ఒక మంచి క్వాలిటీ ఉన్న మెడికల్ కాలేజెస్ ఒక 10 కట్టినా సరిపోయేవి. బట్ ఎలాగో గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది కాబట్టి ఉన్న ప్రపోజల్తో వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ యాక్చువల్లీ. సో దట్ కమ్స్ అండర్ 22 కాలేజెస్ ఇంటూ 400 crores. బట్ ఆల్రెడీ ఉన్న 4 హాస్పిటల్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, అంటే గాంధీ, కాకతీయ ఆల్రెడీ ఉన్న హాస్పిటల్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఈచ్ హాస్పిటల్కి 100 crores. So this comes to 9,200 crores altogether, which is a one-time investment again. And seventh recommendation is, this is the most important recommendation. This is called interdepartmental cooperation. ఎలాగంటే ఇప్పుడు మనకు చాలా ఐఐటీస్ ఉన్నాయి, ఐఎమ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ టెక్నాలజీని మనం వాడుకుంటున్నామా? అసలు మన మెడికల్ వరకు వాళ్ళ టెక్నాలజీని వాడుకోవట్లేదు. యాక్చువల్గా మనం చందమామకే రాకెట్స్ని పంపించే వాళ్ళము, ఆ టెక్నాలజీని మనం వాడుకుంటే యాక్చువల్గా ఇంకా చాలా బాగుంటుంది. సో వీఆర్ రికమెండింగ్ 50 ఐటీ ప్రొఫెషనల్స్ హు ఆర్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ దేర్ ఎక్స్పర్టీస్. సో వాళ్ళు ఏంటంటే ఒక మంచి పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీతో మనం కోఆర్డినేట్ అయ్యి 50 ఐటీ ప్రొఫెషనల్స్ని రిక్రూట్ చేసుకొని, అంటే 33 డిస్ట్రిక్ట్స్కి ఒక్కొక్క ఐటీ ప్రొఫెషనల్, ప్లస్ హైదరాబాద్లో మనకున్న డెన్సిటీకి గాను అవసరానికి బట్టి 17 ఇన్ హైదరాబాద్. So we are recommending a medical and health IT center, something like a control hub. ఇక్కడ నుంచి అన్ని ఇప్పుడు ఏవైతే మనం సాఫ్ట్వేర్ చెప్పాము, రిఫరల్ సిస్టమ్ చెప్పాము, ఓకే, పేషెంట్ డీటెయిల్స్ చెప్పాము, హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది, అదంతా వీళ్ళు ఐటీ సెంటర్ నుంచి మేనేజ్ చేస్తారనమాట. ఓకే, సో దీనికి 12 crores per year అవుతుంది. దాంతోపాటు టెలిమెడిసిన్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే వీడియో కాల్లో మనం ఒక ఎక్స్పర్ట్, ఇప్పుడు టెర్షియరీ సెంటర్లో నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్ ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటారు. పిహెచ్సిలో అంత ఎమర్జెన్సీ కండిషన్ కానీ ఒక కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, సో ఇక్కడున్న ఎంబీబీఎస్ డాక్టర్ ఆ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్తో ఒక వీడియో కాల్ పెట్టేసి సిమ్టమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి హీ కెన్ టేక్ ది బేసిక్ మెడికేషన్ రిక్వైర్డ్ విచ్ ఇస్ నాన్ ఎమర్జెన్సీ. సో ఇలా టెలిమెడిసిన్ని మనం కూడా పూర్తిగా మనం వాడుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నౌ ది 8th రికమెండేషన్ ఇస్ ది సాఫ్ట్వేర్ అగైన్. ఇందులో ఏంటంటే హాస్పిటల్, వైద్య రంగానికి సంబంధించిన అన్ని విషయాలు లైక్ మెడిసిన్, ఎక్విప్మెంట్, అంబులెన్స్, డాక్టర్స్ విజిట్స్, వాళ్ళ అటెండెన్స్, పేషెంట్స్, వాళ్ళ ట్రీట్మెంట్స్, ఎన్ని డెలివరీస్ అయినాయి, ఆఖరికి బాత్రూమ్స్ కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అంత మైన్యూట్ డీటెయిల్తో కూడా మనం ఈ సాఫ్ట్వేర్లో వీ కెన్ డెవలప్ యాక్చువల్గా. సో ఇదంతా ఏం చేస్తుంది అంటే ఒక హాస్పిటల్ ఎలా నడుస్తుంది, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. దీనికోసం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడుకోవచ్చు. అండ్ దీన్ని బట్టి కూడా మనం హాస్పిటల్కి ర్యాంకింగ్స్ ఇవ్వచ్చు, వాళ్ళు ఇంకెందులో డెవలప్ చేయాలో మనం రికమెండ్ చేయొచ్చు. అండ్ ద 9th రికమెండేషన్ ఈస్ అకార్డింగ్ టు WHO అగైన్, డెవలప్ కంట్రీస్లో అయితే ఆల్రెడీ 1000 మందికి 6 నుంచి 8 బెడ్లు 10 బెడ్లు కూడా ఉంటాయి. అట్లీస్ట్ 1000 మందికి అట్లీస్ట్ 3 బెడ్లన్నా అవైలబుల్గా ఉండాలి. ఓకే, సో ఈ 1000 మందికి 3 బెడ్లు ఉంటే ప్రస్తుతానికి మనకి ఎన్ని బెడ్స్ ఉన్నాయి అని అంటే రాష్ట్ర ప్రభుత్వంలో 21,000 బెడ్లు, ఓన్లీ 21,000 బెడ్స్. ఓకే, అంటే అకార్డింగ్ టు మన స్టేట్ పాపులేషన్ తీసుకుంటే 1,10,000 జనాభాకి 1 బెడ్ ఉంది. వెరీ ప్యాథటిక్ నో. సో సరే, గవర్నమెంట్ కాకుండా మనం ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న బెడ్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకోండి, ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని. అలా చేసుకున్న ప్రైవేట్ హాస్పిటల్స్లో 20,000 బెడ్లు మాత్రమే ఉన్నాయి రాష్ట్ర స్థాయిగా. సో ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న 21,000, ప్రైవేట్లో ఉన్న 20,000, మొత్తం కలిపిన 41,000 బెడ్సే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం సో వీఆర్ వెరీ డెఫిసిట్ యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, సో ఇప్పుడు మనం ప్రపోజ్ చేస్తున్న నియోజకవర్గ హాస్పిటల్ ఏదైతే ఉందో, కాన్స్టిట్యుయెన్సీ హాస్పిటల్ ఆఫ్ 200 బెడ్స్, అట్లా 119 కాన్స్టిట్యుయెన్సీస్ ప్లస్ 26 మెడికల్ కాలేజెస్లో ఉన్న యావరేజ్గా 300 బెడ్స్, రెండు కలుపుకున్న మొత్తం ఎక్స్ట్రా ఎన్ని బెడ్స్ అవుతున్నాయి అంటే 13,000 బెడ్స్ అవుతున్నాయి. అంటే ఈ 41,000 బెడ్స్కి ఈ 13,000కి కలిపితే
మనం WHO రికమెండేషన్ ప్రకారం అంటే 1000 మందికి 3 బెడ్స్ అన్న ఉండాలి అని అనుకుంటున్నాం కదా, అలా అన్ని చేసినా కూడా మనం 50% కూడా రీచ్ అవ్వట్లేదు. అంటే 1000 మందికి ఒక 1.5 బెడ్ దొరుకుతుంది. ఒకవేళ ఇవన్నీ చేయకపోతే ఇంకా పరిస్థితి మీరే ఆలోచించుకోవాలి. సో మన టార్గెట్ ఏముండాలి అని అంటే అట్లీస్ట్ నెక్స్ట్ 5 ఇయర్స్లో మనం ఎక్స్ట్రా ఒక 30,000 బెడ్స్ అన్నా మనం క్రియేట్ చేసుకోగలగాలి. ఎందుకంటే కోవిడ్లో అందరూ అనుభవించారు కదా. ఇప్పటికీ మీరు ఉస్మానియా, గాంధీ, కాకతీయ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, చాలా మంది రోగులు ఎంతో బాధతో కిందనే పడుకొని ఉంటారు. ఒక బెడ్లో 2 ఉంటారు. నీలోఫర్లో అయితే ఒక బెడ్లో 3, 4 అలా పిల్లల్ని పడుకొని పెడతారు. సో అంత పథటిక్ కండిషన్లో ఉండాల్సిన అవసరం మనకు లేదు, మనకున్న రిసోర్సెస్ బట్టైనా దేని బట్టైనా. ఓకే, సో నెక్స్ట్ వీటన్నిటికీ మనము మానిటర్ చేయడానికి, ఓకే, సూపర్వైజ్ చేయడానికి మనకు ఒక పకడ్బందీ వ్యవస్థ అనేది ఒకటి కావాలి. అంటే మనం ఎవరికి అకౌంటబుల్ ఉండాలి అనేది ఒకటి మనకు కావాలి. సో దానికి వీఆర్ ప్రపోజింగ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ హెల్త్, ప్రిఫరబుల్లీ IAS ఆఫీసర్ and preferably who has completed their MBBS. There are many IAS who have completed their MBBS and have a basic idea. So వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్, మళ్ళీ వీళ్ళ కింద ఎవరు ఉంటారంటే 200 బెడెడ్ హాస్పిటల్స్కి ఒక డైరెక్టర్, ప్లస్ డ్రగ్ అండ్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్కి అంటే హాస్పిటల్కి సంబంధించిన మందులు, పరికరాలు ఇవైతే ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి చూసుకోవడానికి కూడా ఒక డైరెక్టర్ని ప్రపోజ్ చేస్తున్నాము. ఈ 2 డైరెక్టర్ పోస్టులు మాత్రం ఓన్లీ MBBS డాక్టర్స్ ద్వారానే ఫిల్ చేయాలి. అండ్ ద 12th రికమెండేషన్ ఈస్ దే షుడ్ బి అ ఎక్స్పర్ట్ కమిటీ. ఈ ఎక్స్పర్ట్ కమిటీ అని ఎందుకు చేస్తున్నాము అని అంటే, సపోజ్ ఇప్పటి వరకు ఏమీ నిధులు విడుదల కాలేదా అంటే, సరే కొద్దో గొప్ప కొన్ని అయితే నిధులు విడుదలయ్యాయి. కానీ సపోజ్ ఒక 1000 కోట్లు విడుదలైంది అనుకుందాం, అందులో 500 కోట్లైనా కరెక్ట్గా ఖర్చు పెట్టారా? అది ఎవరు చూస్తున్నారు? ఎవరికి అర్థం అవుతుంది? ఎవరు చెప్పాలి? సో దీనికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంటే గనక, అంటే ఈ ఎక్స్పర్ట్ కమిటీలో ముఖ్యంగా ఎక్కడైతే మెడిసిన్స్ కొనడము, ఎక్విప్మెంట్ కొనడము, ఇక్కడే ఎక్కువ తేడాలు జరిగే అవకాశం ఉంది. దీంట్లో ఒక 2 రిటైర్డ్ ఎక్స్పర్ట్ డాక్టర్స్, ఒక ACB ఆఫీసర్ యాంటీ కరప్షన్ బ్యూరో నుంచి, ఒక సోషల్ వర్కర్, ఒక ఇంజనీర్, ప్రిఫరబుల్గా వీళ్ళు ఉంటే మనము వీళ్ళ ద్వారా ఈ పర్చేసింగ్ సిస్టమ్ ఏదైతే మానిటర్ చేయగలిగితే హోప్ఫుల్లీ జీరో కరప్షన్ ఉండొచ్చు. ఓకే, సో నౌ 13th proposal is again the ranking of each medical hospital or each 200 bedded hospital or PHC. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఉంది, లక్ష్య కాయకల్పని కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి ర్యాంకింగ్స్ ఇస్తున్నాయి. బట్ కంట్రీ వైడ్, కాకపోతే స్టేట్ వైడ్ కూడా పలానా హాస్పిటల్కి ఈ ర్యాంక్ ఉండాలి. అది అఫీషియల్ వెబ్సైట్లో మనం ఎప్పుడైతే అది పబ్లిక్కి మనం అవైలబుల్ చేస్తామో, పీపుల్ విల్ ఆల్సో నో ఏ హాస్పిటల్ కరెక్ట్గా పనిచేస్తుంది, ఏ హాస్పిటల్ కరెక్ట్గా పనిచేయట్లేదు అనేది. 14th రికమెండేషన్ ఈస్ థర్డ్ పార్టీ ఫీడ్బ్యాక్. ఎందుకు ప్రపోజ్ చేస్తున్నామంటే, ఎవరు చేసే పని వాళ్ళు మనం కరెక్టే చేస్తున్నాం అనుకుంటారు. ఇట్స్ అ హ్యూమన్ టెండెన్సీ. సో థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ కమ్ ఫర్ ఆడిట్. అన్ని ఫైనాన్సెస్ కరెక్ట్గా మెయింటైన్ అవుతున్నాయా, ఎక్విప్మెంట్ వాళ్ళకు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఓకే, ఇందులో ఉండాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉందా, ఎక్విప్మెంట్ అంతా ఉందా, ఫైనాన్సెస్ కరెక్ట్గా వాడుతున్నారా, పేషెంట్ సాటిస్ఫైడ్గా ఉన్నారా, ఇలాంటి ఒక ఆడిట్ చేసి మనకి చెప్పి దాని తగ్గట్టుగా వాళ్ళు కూడా ఒక ర్యాంకింగ్ ఇస్తారు. ద 15th proposal ఈస్ జియో ఫెన్సింగ్ విధానం అంటాం దీన్ని. అటెండెన్స్ ఏదైతే ఉందో ఎవ్రీ పర్సన్ వర్కింగ్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ వాళ్ళకి ఫేస్ రికగ్నిషన్ ద్వారా వాళ్ళ అటెండెన్స్ని తీసుకోవడం, ప్లస్ వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడే వాళ్ళు ఉండేలాగా చూసుకోవడం. బట్ ప్రొవైడెడ్ దానికి లింక్ అయి ఉన్నవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేయగలగాలి. అండ్ 16th, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను జనగాంలో ఉన్నాను, ఒక పేషెంట్ హార్ట్ అటాక్తో వస్తారు, లేదంటే బ్రెయిన్ స్ట్రోక్తో వస్తారు, లేకపోతే ఏదైనా కిడ్నీ ఫెయిల్యూర్తో వస్తారు. జనగాంలో అన్ని ఫెసిలిటీస్ లేవు. అప్పుడు మేము ఏం చేస్తాం, పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి, ఉస్మానియా కన్నా గాంధీకి వెళ్ళండి అని ఒక చిట్టి రాసిస్తాం. నిజంగా పేషెంట్ వెళ్తారా, వెళ్ళలేదా, అసలు అంబులెన్స్ మధ్యలోనే ఏమైనా జరిగిందా, లేదంటే మధ్యలో ఎవరైనా డీవియేట్ చేసి వేరే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారా, అలాంటి ఒక ట్రాకింగ్ ఇప్పటివరకు అయితే లేదు. అందుకే వీఆర్ ప్రపోజింగ్ అ స్ట్రాంగ్ రెఫరల్ సిస్టమ్.
స్టార్టింగ్ ఫ్రమ్ దట్ 5,000 పీపుల్కి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ అన్నాం కదా, ఒక సబ్ సెంటర్. ఆ సెంటర్ నుంచి టెర్షియరీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ వరకు ఒక స్ట్రాంగ్ రెఫరల్ సిస్టమ్. అంటే పేషెంట్ మా దగ్గరకు వచ్చింది, మేము ఇది చూసాము, కండిషన్ ఇట్లా ఉంది, మేము చేయలేకపోతున్నాము కాబట్టి నేను మీ దగ్గరికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, పేషెంట్ పేరు ఇది, పేషెంట్ ఐడి ఇది, పేషెంట్ కండిషన్ ఇది అనేది సాఫ్ట్వేర్లో వీళ్ళు చెప్పేస్తే ఆల్రెడీ ఏదైతే హయ్యర్ హాస్పిటల్ ఉందో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ పేషెంట్ వెళ్ళే లోపే వస్తుంది. సో ఆ ట్రాకింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది స్ట్రాంగ్ రెఫరల్ సిస్టమ్. ఇట్ ఈస్ అన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సిస్టమ్ ఇన్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్. మీరు యుఎస్, లండన్, ఆస్ట్రేలియా ఏది తీసుకున్నా దేర్ రెఫరల్ సిస్టమ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. అక్కడ పేషెంట్ వెళ్ళేసరికి పేషెంట్కి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి టీం కూడా రెడీగా ఉంటుంది, అంత స్ట్రాంగ్ ఉంటుంది రెఫరల్ సిస్టమ్. సో దట్ షుడ్ బి టేకెన్ కేర్. అండ్ ద 17th ప్రపోజల్ ఈస్ ప్రిపేరింగ్ ప్రోటోకాల్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది కూడా ఫారిన్లో ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్. అంటే పేషెంట్ ఏ కండిషన్తో వచ్చింది, ఆ డిసీజ్ ఏంటి, దానికి చేయాల్సిన సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటి, దానికి చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటి. సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ విల్ బి అ ప్రోటోకాల్. అప్పుడు డాక్టర్స్ ఎక్కువ టెస్టులు రాసారా, తక్కువ టెస్టులు రాసారా, ఎక్కువ మందులు రాసారా, ఇలాంటి క్వశ్చన్స్ రావు. బికాస్ దెర్ ఇస్ అ ప్రోటోకాల్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ ప్రోటోకాల్ మనం ట్రీట్మెంట్, అడ్మిషన్, డిశ్చార్జ్, ఐసీయూ అండ్ ఈవెన్ రిపేర్స్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ ఆల్రెడీ దేర్. ఇప్పుడు ఎంఆర్ఐ సిటీ మెషిన్ ఉంది, పని చేయట్లేదు, దానికి హూ ఇస్ అకౌంటబుల్? బట్ హియర్ వీ కెన్ డూ దట్. ఈ ప్రోటోకాల్లో ఓకే, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఒకటి ఉంటుంది మెషిన్కి, అది కట్టారా లేదా, కడితే ఆ సర్వీస్ వాళ్ళు వచ్చి చేశారా లేదా, ఎవ్రీథింగ్ విల్ బి ట్రాక్డ్ అనమాట. అండ్ ఆల్సో ది 18th ప్రపోజల్ ఇస్ సెక్యూరిటీ, హౌస్ కీపింగ్. ఇది చాలా ముఖ్యం కదా. ఏ హాస్పిటల్కైనా హౌస్ కీపింగ్ అంటే క్లెన్లీనెస్, టు కీప్ ది ఎన్వైరన్మెంట్ వెరీ క్లీన్. చాలా అవసరమైన డిపార్ట్మెంట్స్కి మనం ఒక సూపర్విజన్ ఆఫీసర్ని ప్రపోజ్ చేస్తున్నాం. దే విల్ సూపర్వైజ్. మీరు కార్పొరేట్ హాస్పిటల్స్లో చూస్తే మీకు చాలా మంది ఐడి కార్డ్స్ వేసుకొని కనిపిస్తూ ఉంటారు. ఒకరు ఫ్లోర్ మేనేజర్ అంటారు, ఒకరు డిపార్ట్మెంట్ మేనేజర్ అంటారు, ఒకరు ఇదంటారు, అదంటారు. దెర్ ఆర్ మెనీ పీపుల్ టు సూపర్వైజ్. ఈ సూపర్విజన్ లేనందుకే కదా ఇదంతా ప్రాబ్లం. మీరు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇప్పుడు ఉన్న పాటలో మీరు ఒకవేళ టైం ఉంటే వెళ్ళండి డైరెక్ట్గా. ఆ చెత్త, చెదారం, వాటర్, ఇప్పుడు వర్షాలు వచ్చాయి కదా, వాటర్, ఈగలు, దోమలు, యుల్ బి సర్ప్రైజ్డ్ అసలు ఇలా కూడా ఉంటుందా అని. సో ఇలాంటి ఒక సూపర్విజన్ ఆఫీసర్. అండ్ టెర్షియరీ హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్స్కి ఒక ఎస్టేట్ ఆఫీసర్ని వీఆర్ ప్రపోజింగ్. ప్రిఫరబుల్ ఇప్పుడు చాలా క్వాలిఫికేషన్స్, ఐ మీన్ డిగ్రీస్ ఆర్ దేర్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళైతే ఇంకా బెటర్గా దే కెన్ సూపర్వైజ్. And the 19th proposal is every tertiary hospital should have a chief executive officer, CEO. వీళ్ళు ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ని టేక్ కేర్ చేస్తారు. ప్రిఫరబుల్గా వీళ్ళు డాక్టరే అయ్యి ఉండాలి. దిస్ ఈజ్ ఆల్సో ఫర్ ద సేమ్ పర్పస్ అంతా, అంటే ఫర్ ద వెల్ రన్నింగ్ ఆఫ్ ది హాస్పిటల్. అండ్ 20th ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. ఇట్ ఈస్ NABH అక్రెడిటేషన్ అంటాము. ఇదేంటంటే నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అనమాట. మీరు ఒకవేళ బోర్డ్స్ చూస్తే NABH రికగ్నైజ్డ్ హాస్పిటల్ అని రాసి ఉంటుంది పెద్ద పెద్ద హాస్పిటల్స్కి. ఇదేంటంటే ఇందులో చాలా స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఉంటాయి, వాళ్ళకు ఒక స్ట్రాంగ్ చెక్ లిస్ట్ ఉంటుంది. అవన్నీ ఫుల్ఫిల్ అయితేనే వాళ్ళ సర్టిఫికెట్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. సో ఎవ్రీ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఈ NABH అక్రెడిటేషన్ కిందికి రావాలన్నమాట. అండ్ 21st ప్రపోజల్ ఈస్ ప్రతి మనం ఏదైతే సూపర్విజన్ అనుకుంటున్నాం, మానిటరింగ్ అనుకుంటున్నాం, ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా మానిటర్ చేయకపోతే నడవదు. సో దీనికి మనం చీఫ్ కమిషనర్ ఆఫ్ హెల్త్ ఆల్రెడీ ప్రపోజ్ చేసాం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ 4 హాస్పిటల్స్కి 4 PHCస్కి విజిట్ చేస్తారు. అలాగే గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ ఎవ్రీ మంత్ 2 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని విజిట్ చేయాలి. అలాగే గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ, హెల్త్ మినిస్టర్ ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 3 hours రివ్యూ మీటింగ్ అండ్ మానిటరింగ్ విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ ద డైరెక్టర్స్ అండ్ సూపరింటెండెంట్స్ ఆఫ్ ఆల్ ద హాస్పిటల్స్. ఈ రివ్యూ మీటింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏదో నామమాత్రానికి చేసి ఏదో 2 మాటలు తిప్పేసి అలా కాదు. ఆన్ కాంప్రహెన్సివ్ సాఫ్ట్వేర్ బేసిస్ ర్యాంకింగ్ విచ్ వీఆర్ ప్రపోజింగ్ ఇన్ సైంటిఫిక్ వే, దాని ప్రకారం ఈ రివ్యూ మీటింగ్స్ వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి నెల 3 గంటలు హెల్త్ మినిస్టర్తో, ఫినాన్స్ సెక్రటరీతో, గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ అండ్ చీఫ్ కమిషనర్తో ఇన్ పర్సన్ మీటింగ్, జూమ్ కాల్, వీడియో కాన్ఫరెన్స్ కాదు, వాళ్ళ ఛాంబర్లో
వాళ్ళందరినీ ఇన్ పర్సన్ కూర్చోబెట్టి డైరెక్ట్గా అక్కడున్న సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారాలు వాళ్ళ మీటింగ్లో చూడాలి. అట్లీస్ట్ మంత్లీ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ అట్లీస్ట్ 3 hours of his time for this in-person meeting. This is very minimum we are asking for. And then ప్రైవేట్ ప్రాక్టీస్ డాక్టర్స్ ఎదుర్కొంటున్న చాలా పెద్ద విమర్శ ఇది కదా. కాకపోతే ఎందుకు ప్రైవేట్ ప్రాక్టీస్ అనేది ఆలోచిస్తే ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ది డిస్కషన్, ఎందుకంటే అగైన్ ఐ థింక్ ఐఎమ్ బయాస్డ్. కాకపోతే ఎస్డిఎఫ్ ఒక మంచి ప్రపోజల్ తీసుకొచ్చింది. ఇది ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్కి ఒక స్పెషలిస్ట్ డాక్టర్కి ఎంత జీతం అయితే ఇస్తున్నారో ఆన్ పార్ విత్ దట్, ఇంకా చెప్పాలంటే అట్లీస్ట్ ఒక 10% ఇంకెక్కువే ఎస్డిఎఫ్ ప్రపోజ్ చేస్తుంది. సో ఆ జీతాలు ఇప్పుడు ప్రజెంట్ అపోలో ఆర్ వాట్ ఎవర్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇస్తున్న జీతాలు ఏవైతే ఉన్నాయో అదే జీతం బేసిస్ చేసుకొని బడ్జెట్ కూడా చేశాం. ఇప్పుడు ఏవైతే 13 సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్కి 6 crores, 31 స్పెషాలిటీ డాక్టర్స్కి 6 crores, దిస్ ఈస్ ఆన్ పార్ విత్ ది కార్పొరేట్ హాస్పిటల్ శాలరీస్ అనమాట. సో ఇలా ఇచ్చి with this bond, and they are like normally advised to not to do their private practice with a strict law. Okay, so private practice ఎవరైతే గవర్నమెంట్లో చేస్తున్నారో వాళ్ళకి కార్పొరేట్ ఆన్ పార్ ఆర్ మోర్ దెన్ 10% శాలరీ ఇస్తూ వాళ్ళని బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేయొద్దు అనేది ఒక లా తీసుకొస్తే బాగుంటుంది. అలాగే నెక్స్ట్ 24th పాయింట్ ఈస్ there are 8,000 సబ్ సెంటర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్కి ఎక్స్ట్రా. ఇప్పుడు ఇది బడ్జెట్, ఇది కొంచెం నో ఐ జస్ట్ వాంట్ యూ టు కాన్సన్ట్రేట్. ఐ నో ఐఎమ్ బీయింగ్ ఎగ్జాస్టింగ్, కైండ్లీ బేర్ విత్ ఇట్. ఓకే, అయిపోయింది. సో ద 24th ఈస్ ద బడ్జెట్. ఇప్పుడు మనం ఏమేమైతే మాట్లాడుకున్నామో సబ్ సెంటర్స్, నియోజకవర్గ హాస్పిటల్స్, సో వాటన్నిటికీ కలిపి యాక్చువల్గా ఎంత బడ్జెట్ అవుతుంది. సో 8,000 సబ్ సెంటర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఎక్స్ట్రా బిల్డింగ్స్ ఇవన్నీ కలిపి 8,000 into 30 లక్షలు వేసుకుంటే 2,400 కోట్లు. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. తర్వాత మళ్ళీ సబ్ సెంటర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో పనిచేసే స్టాఫ్కి శాలరీస్ 16,000 స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉంది, దానికి 480 కోట్లు. ఈ సబ్ సెంటర్స్లో వాడాల్సిన గ్లౌజ్లు, ఇంజక్షన్లు ఇలాంటి రకరకాల కన్జ్యూమబుల్స్కి 6 లక్షలు పర్ సంవత్సరం పడుతుంది. అట్లా 8,000కి 480 కోట్లు. ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సిస్కి అండ్ బస్తీ దవాఖానాలు 434 ఉన్నాయి బస్తీ దవాఖానాలు, వీళ్ళందరికీ కలిపి స్టాఫ్కి శాలరీ 1,480 కోట్లు. 200 హాస్పిటల్స్కి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 119 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి కదా, 119 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, ఒక్కదానికి 80 కోట్లు వేసుకుంటే 9,520 కోట్లు. ఇది కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్. 200 బెడ్డెడ్ హాస్పిటల్ ఉన్న డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్ వీళ్ళందరి శాలరీస్ 56 crores పర్ హాస్పిటల్ వస్తుంది పర్ ఇయర్. ఇదంతా కలిపితే 6,664 కోట్లు. ప్లస్ ఈ హాస్పిటల్స్కి ఖర్చు అయ్యే కన్జ్యూమబుల్స్ 14 కోట్లు ఒక హాస్పిటల్కి పర్ ఇయర్ వేసుకుంటే 119 హాస్పిటల్స్కి 1,666 కోట్లు. మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఏవైతే ఆల్రెడీ ప్రపోజ్ చేసిన మెడికల్ కాలేజెస్ ప్లస్ పాత హాస్పిటల్ స్ట్రెంథనింగ్కి ఒక 22 మెడికల్ కాలేజెస్ into 400 ప్లస్ ఓల్డ్ హాస్పిటల్ స్ట్రెంథనింగ్ ఫర్ 4 హాస్పిటల్స్ into 100 crores, మొత్తం 9,200 crores. తర్వాత మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఆల్రెడీ కొన్ని ఉంటాయి, కొన్ని మనం ఇప్పుడు కొత్తగా కొనాల్సి ఉంటుంది. దానికి 200 కోట్లు ఒక హాస్పిటల్కి అవుతుంది. అట్లా 26 మెడికల్ కాలేజెస్కి 5,200 కోట్లు. అలాగే అదర్ టెర్షరీ హాస్పిటల్స్ లైక్ చెస్ట్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, ఐ హాస్పిటల్, నర్సింగ్, ఫార్మా కాలేజెస్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. వీటిని స్ట్రెంథన్ చేయడం ఇలాంటివి ఒక 10 ఐడెంటిఫై అయినాయి. ఈ 10కి ఒక్కదానికి 100 కోట్లు వేసుకున్న 1000 కోట్లు అవుతుంది. తర్వాత మళ్ళీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ అదర్ హాస్పిటల్స్కి రికరింగ్ కాస్ట్. ఇది మనము ఇప్పుడు ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్ ఎప్పుడు వన్ టైం కాస్ట్ ఉంటుంది. ఒక ఎక్విప్మెంట్ కొంటే మనకు ఒక 10, 15, 20 సంవత్సరాల వరకు కూడా పనికొస్తుంది. బిల్డింగ్ అయితే కరెక్ట్గా కడితే ఒక 100 ఏళ్ళకు కూడా వస్తుంది. సో ఇదంతా వన్ టైం కాస్ట్. రికరింగ్ కాస్ట్ ఏముంటాయి, జీతాలు, కన్జ్యూమబుల్స్ ఇలాంటివి రికరింగ్ కాస్ట్ ఉంటాయి. సో దాన్ని మనం ఇప్పుడు చెప్పిన బడ్జెట్లో మనం డివైడ్ చేసుకుంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ కట్టడానికి, ఎక్విప్మెంట్కి, దీనికి మొత్తం కలిపి
32,320 కోట్లు అవుతుంది. ఓకే, రికరింగ్ కాస్ట్ అంటే జీతాలు, కన్జ్యూమబుల్స్, ట్రాన్స్పోర్ట్స్, సాఫ్ట్వేర్ ఇలాంటివి మనం అనుకుంటే ఈ రికరింగ్ కాస్ట్ అనేది 15,370 కోట్లు అవుతుంది. రెండు కలిపి మనకి అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ప్లస్ రికరింగ్ ఇన్వెస్ట్మెంట్ రెండు కలిపి 23,450 కోట్లు. సో మనము 23,450 కోట్లు మనము ఇప్పుడు ప్రస్తుతానికి 2023 నుంచి 2024 వరకు కేటాయించిన బడ్జెట్లో 2,93,000 కోట్లు. అందులో మనం పర్సంటేజ్ కనుక తీస్తే ఇట్ ఈస్ కమింగ్ అప్ టు 8% ఆఫ్ ద బడ్జెట్, జస్ట్ 8%. ఓకే, అంటే మనం ఇది చాలా మ్యాక్సిమంగా అన్ని చేసేస్తామని వేసుకున్నా కూడా హార్డ్లీ ఇట్స్ కమింగ్ టు 23,000 crores అండ్ ఇట్స్ ఓన్లీ 8% ఆఫ్ ద బడ్జెట్. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది అని అంటే 12,364 కోట్లు ఖర్చు పెడుతుంది. అంటే ఇది ఎంత, మన మొత్తం బడ్జెట్లో 4.2% బడ్జెట్ మాత్రమే హెల్త్కి కేటాయించారు. అది కూడా మీకు తెలిసిందే కదా, జీతాలకి దీనికి దానికే సరిపోతుంది ఆ బడ్జెట్. సో మనం ఏం అడుగుతున్నామంటే ఇప్పుడున్న 4.2% నుంచి ప్లీజ్ ఇంక్రీజ్ ఇట్ టు జస్ట్ 8%. థింగ్స్ విల్ బి సాల్వ్డ్ ఇన్ ఎ సిస్టమేటిక్ వే. ఒక లాంగ్ టర్మ్గా మన వైద్య వ్యవస్థని పటిష్టపరచడానికి మీరు కొంచెం 4% నుంచి 8% కరెక్ట్గా ప్లాన్ చేసి ఖర్చు పెడితే ఇవన్నీ మనం సాధించుకోగలం అనేది ఈ బడ్జెట్ యొక్క సారాంశం. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, there should be no privatization of any government hospital. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇది కొత్తగా ఒక ఫ్యాన్సీ వర్డ్ వచ్చేసింది కదా, ఇట్స్ అ పిపిపి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే పబ్లిక్ వ్యవస్థలను ఏదైతే ఉందో ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్ చొప్పున ఇచ్చి మీరు చూసేసుకోండి. ఇట్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ ఫర్ ద గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్, ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. మన క్లాజ్లో వీ షుడ్ బి వెరీ క్లియర్, ఇది ఎప్పుడు జరగొద్దు. అట్లీస్ట్ ఫర్ విద్య అండ్ వైద్యం దేర్ షుడ్ బి నో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దిస్ ఈస్ అ వెరీ స్ట్రిక్ట్ రికమెండేషన్ ఫ్రమ్ అవర్ సైడ్. సో విత్ దిస్ ఇంకా అంటచ్ చేయనివి చాలా ఉన్నాయి, ఎందుకంటే వైద్యం అనేది ప్రాణాలకు సంబంధించిన విషయం. ఇది చేసినంత మాత్రాన అంటే ఇంకా చాలా చాలా చేసేది ఉంటుంది. ఒకసారి చేయడం స్టార్ట్ చేస్తేనే అవన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎమర్జెన్సీ ట్రామా కేర్, స్ట్రోక్స్, పాము కాట్లు, తేలు కాట్లు, పాయిజనింగ్ కేసెస్, ఇలాంటి ఎమర్జెన్సీ కేసెస్ హ్యాండిల్ చేయడం. ప్రతి పిహెచ్సిలో లేదంటే అట్లీస్ట్ ఒక నియోజకవర్గ హాస్పిటల్ ఒక బ్లడ్ బ్యాంక్ ఉండడం, బ్లడ్ స్టోరేజ్ యూనిట్స్ ఉండడం, అండ్ పోస్ట్ మార్టమ్స్ ఎస్పెషల్లీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్తోనే చేయించడం. ఎందుకంటే చాలామంది ఫోరెన్సిక్ పీజీస్ ఎవ్రీ ఇయర్ పాస్ అవుతారు, కానీ మనం దాన్ని పద్ధతిగా వాడుకోవట్లేదు. జస్ట్ పాస్ ఎంబీబీఎస్ నేను కూడా చేశాను, స్టార్టింగ్లో అయితే ఏం చేయాలో కూడా తెలియదు. సో అట్లీస్ట్ ఆ ఎక్స్పర్ట్స్ని వాడుకోవడం. సో ఇలాంటివి ఇంకొన్ని చేంజెస్ ఉన్నాయి. బట్ ఫర్ నౌ, ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ద ప్రాపర్ రన్నింగ్ ఆఫ్ ది హెల్త్ సిస్టమ్ ఇన్ ది స్టేట్, ఈ రికమెండేషన్స్ పనిచేస్తాయని ఆశిస్తూ ఇంతసేపు మీరందరూ చాలా ఓపికగా విన్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఐ విష్ ఎవ్రీవన్, ప్రతి ఒక్క పౌరుడు మాకు 4.2 నుంచి 8% బడ్జెట్ చేస్తే మా సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని ప్రభుత్వాన్ని మీరు ఓట్ చేసే వాళ్ళని అడిగితే చాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రీతి. ఒక్క నిమిషమా, జస్ట్ సమాప్తం చేస్తాను చిన్న విషయాలు.